హరీష్ రావుపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గిరెడ్డి ఫైర్ అయ్యారు. ట్రిపుల్ షూటర్ అని చెప్పుకునే హరీష్ రావు మెదక్ ఎంపీ ఎందుకు ఓడిపోయారని ఆయన ప్రశ్నించారు. మెదక్ పార్లమెంట్లో గెలిస్తే మనం గెలవాలి, లేకపోతే బీఆర్ఎస్ గెలవాలి, కానీ బీజేపీ గెలవకూడదని నేను మా కార్యకర్తలకు చెప్పారని అన్నారు. కేసీఆర్ హరీష్ రావు ఉన్న తర్వాత బీజేపీ ఎలా గెలిచిందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీకి 8 సీట్లు ఎలా వస్తాయన్నారు. కాంగ్రెస్కు సీట్లు రావద్దని బీఆర్ఎస్ ఓట్లు కూడా బీజేపీకి వేయించారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ కోసమే బీఆర్ఎస్ పనిచేస్తుంది అన్నారు. మాజీ సీఎం ప్రతిపక్ష నాయకుడు గజ్వేల్ ఎమ్మెల్యే ట్రబుల్ షూటర్ హరీష్ రావు సిద్దిపేట్, పెద్ద బిగ్గెస్ట్ ఫైనాన్సర్ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే దుబ్బాక, మీ ఎంపీ కూడా కోటీశ్వరుడు క్యాండిడేట్. మేమందరం కాంగ్రెస్. గెలిస్తే మేమన్నా గెలవాలి, లేదు మీరన్నా గెలవాలి. బీజేపీ ఎట్లా గెలిచింది? దీని జవాబు చెప్తారా? నేనైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నా నియోజకవర్గం డైరెక్ట్ గా చెప్పిన, గెలిస్తే మనమే గెలవాలి, తేడా ఏమన్నా వచ్చి మనం రాకపోతే బీజేపీ రావద్దు, బీఆర్ఎస్ వచ్చినా తప్పులేదు. మీకు కరుడు కట్టిన కరీంనగర్ మీకు సొంత జిల్లా కదా, మరి అది ఎట్లా బీజేపీ ఇచ్చిర్రు? మీరు నిజామాబాద్ కవిత అత్తగారు ఊరు కదా, మరి అది ఎట్లా ఇచ్చిర్రు బీజేపీకి? మళ్ళీ మీరు కరీంనగర్ లో కేటీఆర్ గారు, అది వదిలేసినాం. నిజామాబాద్ కవిత అత్తగారు, ఇది వదిలేసినాం. తండ్రి గారి ఊరు గజ్వేలు, మెదక్ వదిలేసిర్రు. ఎట్లా మాట్లాడుతున్నారు హరీష్ రావు? నాకు అర్థం కాలేదు. అది ఎక్కడ మీరు నైతిక విలువలు పాటించారు? ఎక్కడ ఎథిక్స్ ఎక్కడున్నాయి బీఆర్ఎస్ పార్టీకి? తెలంగాణ రాజకీయాల్లో 8 సీట్లు బీజేపీకి రాగలిగితే ఏం చేస్తాము? సాటుకు పోయి వాళ్ళు గుద్దుండి ఇక్కడ కాంగ్రెస్ రావద్దు, బీజేపీ వచ్చినా పర్వాలేదు, మా ఓట్లు కూడా అక్కడనే ఇచ్చేయండి అంటే మనం ఏం చేయగలుగుతాము? ఇక్కడ కుట్ర. అల్టిమేట్ కేసీఆర్ గారి యొక్క డిజైన్ ఏంటంటే తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి అతను ఉనికి దెబ్బతీయాలి, కాంగ్రెస్ ఉనికి దెబ్బతీయాలి అనే ఒక డిజైన్ లోనే 8 సీట్లకు బీజేపీ గెలవడానికి కారకులు బీఆర్ఎస్. అది ఓపెన్ గా కాదని హరీష్ రావు 1-to-1 డిబేట్కి రా, నేనే వస్తా. లాస్ట్ రేపు పొద్దున పోలింగ్ అనేసరికి రాత్రి మొత్తం టీఆర్ఎస్ మొత్తం బీజేపీ పోలింగ్ బూత్లల్లా వాళ్ళ ఎంపీ క్యాండిడేట్ పోలింగ్ బూత్లలో టీఆర్ఎస్ ఏజెంట్లే లేరు. ఎస్, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అయ్యింది మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో. అందులోనే మాకు 4 సీట్లు 5 సీట్లు తగ్గినాయి.